వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం రెగ్యులర్ వేర్ శారీస్, అలాగే పార్టీ వేర్ శారీస్ అండ్ పెళ్లిళ్ళకి కట్టుకోవాల్సిన పట్టు శారీస్లోని డిఫరెంట్ కలెక్షన్ చూడటానికి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్లో ఉన్న ప్రజ్ఞ శారీస్కి వచ్చేసామండి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో ఇవాళ ఎపిసోడ్లో చూద్దాం. మరి ప్రజ్ఞ శారీస్ లో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ని మనకి చూపించడానికి మనతో పాటు ఉన్నారు అరుణ గారు. హలో అరుణ గారు. హలో అండి. మరి ఈ రోజు మాకు మా వ్యూయర్స్ కి కలెక్షన్ చూపిస్తున్నారు. మనం ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గానే ఆఫీస్ వేర్ లో కొంచెం డిఫరెంట్ కలెక్షన్ చూడబోతున్నాం. ఓకే, అఫీషియల్ వేర్ లోనే డిఫరెంట్ కలెక్షన్ చూడబోతున్నామండి. చూసేద్దామా? ఫస్ట్ శారీ వచ్చేసి మనకు నావీ బ్లూ శారీ వస్తుందండి. ఇదంతా మనకు వచ్చేసి మనకు 2 బోర్డర్స్ అనేవి మనకి ఈ శారీలో మనకు పర్టికులర్ గా 2 బోర్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంటాయి. పైన వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ లో తీసుకున్నారు, కింద బోర్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్ లో తీసుకున్నారు. మిడిల్ అంతా కూడా మనకు నావీ బ్లూ మీద అంతా కూడా మనకు చెక్స్ అనేవి మనకు కంటిన్యూ చేశారండి. ఇదంతా కూడా మనకు గోల్డ్ కలర్ తోటి చెక్స్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. శారీ అంతా కూడా జారీ తోటి. ఓకే, సో బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదండి, కంప్లీట్ గా నేవీ బ్లూ బేస్ తీసుకొని దాని మీద అంతా కూడా చెక్స్ ఇచ్చేసారనమాట. మరి హెవీ చెక్స్ కాకుండా అలాగే సన్నటి చెక్స్ కాకుండా మనకి స్క్వేర్స్ లాగా స్క్వేర్ సైజ్ లో ఉండే చెక్స్ లాంటివి ఇచ్చేసారనమాట. పళ్ళులో మనకి ఈ ప్యాటర్న్ లో తీసుకున్నట్టుగా చూడొచ్చు. పళ్ళులో కూడా మళ్ళీ మనకి 3 షేడ్స్ యూజ్ చేశారు. అంటే ఇటు పింక్ యూజ్ చేశారు, అలాగే బాడీలో ఉన్న నేవీ బ్లూ ఒకటి, అలాగే గ్రీన్, మొత్తం 3 షేడ్స్ యూజ్ చేస్తూ మనకి ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. పళ్ళు అంతా కూడా చూస్తుంటే మనకి చెక్స్గా కాకుండా సింపుల్గా లైన్స్ లాగానే వచ్చేసిందండి. పింక్ అటు ఇటు బార్డర్స్ లాగా ఇచ్చారు కాబట్టి మధ్యలో ఒక ప్యాచ్ అంతా కూడా మళ్ళీ మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అది కొంచెం బ్రాడ్గా మనకి ఇచ్చేసారు. దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దామా? దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ లేదంటే మనకు అడ్డం నీళ్ళు 2 చెక్స్ ఇస్తారండి. కాకపోతే దీనికి ఏంటంటే మనకు ఓన్లీ అడ్డంలోనే మనకి చెక్స్ అనేది కంటిన్యూ అయిపోతుంది బ్లౌజ్. ఓకే, సింపుల్ గా మనకి హారిజాంటల్ స్ట్రైప్స్ మాత్రమే ఇచ్చారండి. మనకి ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 1900 పడుతుందండి. ఇందులో మనకి కలర్స్ కూడా చాలానే కలర్స్ కూడా అవైలబుల్ గానే. ఓకే, ఈ శారీ వచ్చేసి మనకు 2 షేడ్స్ లో తీసుకున్నారండి. కింద మనం చూసినట్లయితే మనకి లక్స్ గ్రీన్ లో తీసుకున్నారు. పైకి వచ్చినప్పుడు అయితే మనకు దాంట్లోనే మనకు కొంచెం డార్క్ గ్రీన్ లో తీసుకున్నారు అనమాట. బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకు డల్ ఫినిషింగ్ కలర్ తోటి తీసుకుని దాంట్లో అంతా కూడా మనకు అవుట్లైన్ అంతా గ్రీన్ కలర్ తోటి మనకి థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నారు, ఫ్లవర్ డిజైన్. తర్వాత మనం శారీలోని బాడీలో చూస్తుంటే కనుక టోటల్ గా మనకి హారిజాంటల్ స్ట్రైప్స్ చాలా దగ్గరగా ఇచ్చినట్టుగా చూడొచ్చండి. అయితే ఈ హారిజాంటల్ స్ట్రైప్స్ లోనే మళ్ళీ మనకి ఫ్లవర్ బూటీస్ అనేవి ఇచ్చారనమాట. పైనంతా చూస్తూ ఉంటే డార్క్ గ్రీన్ వచ్చినంత వరకు కూడా మనకి సింపుల్ బూటీస్ ఇచ్చేసారు. అదే కిందంతా కూడా లైట్ గ్రీన్ మీద ఏదైతే మనకి డార్క్ షేడ్ లో ఇక్కడ మనకి హారిజాంటల్ స్ట్రైప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడంతా కూడా మళ్ళీ మనకి హెవీ బూటీస్ లాగా తీసుకున్నారు. కిందకు వచ్చేసరికల్లా షేడ్ చేంజ్ చేశారండి. బేస్ షేడ్ మనకి పైన బోర్డర్ లో ఎలా ఇచ్చారో కింద కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇందు లోపల వీవింగ్ అంతా కూడా మళ్ళీ మనకి డార్క్ కాంట్రాస్ట్ కలర్ లో బ్లూ కలర్ లో తీసుకున్నారు. పైనంతా మనం గ్రీన్ కలర్ లో చూసాం కదా, కిందకి వచ్చేసరికల్లా మనకి బ్లూ కలర్ లో తీసుకుని మళ్ళీ లోపలంతా కూడా ఫిల్లింగ్ అనేది మనకి నార్మల్ కాపర్ కలర్ లోనే కనిపిస్తూ ఉంటుంది. పళ్ళలో వచ్చేసి మళ్ళీ మనకు ఫ్లవర్ డిజైన్ అనేది మనకు డిఫరెంట్ గా ఇచ్చారనమాట పళ్ళ పాట. ఓకే, సో పళ్ళుని మనం ఈ విధంగా తీసుకోవచ్చు అండి. మనకు ఒక ఫ్లవర్ పాట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కిందకి వచ్చేసరికల్లా 2 హెవీ లీవ్స్ ఇచ్చేసారు. పైకి వచ్చేసరికల్లా ఒక ఫ్లవర్ అలాగే టర్నింగ్ లీవ్స్ లాగా ఇచ్చేసేసి మనకి ఈ ప్యాటర్న్ లో తీసుకున్నాను అనమాట. కిందకి వచ్చేసరికి ఎడ్జింగ్ బార్డర్ లాగా మళ్ళీ మనకి సిల్వర్ షేడ్ తోటే సన్నటి బంచెస్ లాంటివి ఇలా దగ్గరగా తీసుకున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. మరి దీనికి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో చూద్దాం. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకి 2 షేడ్స్ లోనే బ్లౌజ్ అనేది కంటిన్యూ చేస్తారండి. హ్యాండ్స్ కి వచ్చేసి మనకు 2 బోర్డర్స్, మనకి సారీ లేదైతే 2 బోర్డర్స్ యూస్ చేస్తారు, అదే బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఓకే, పైనంతా గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి, కిందకి వచ్చేసి బ్లూ కలర్ తోటి ఇచ్చారు. ఓకే, సో శారీలో ఏంటంటే సేమ్ ఇవే లైన్స్ లో మళ్ళీ మనకి బూటీస్ కనిపిస్తున్నాయి కదా, బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి ప్లెయిన్ గా ఇచ్చేసారండి. నైస్, బాగుంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ మనకి జస్ట్ 1400 రూపీస్ పడుతుంది. 1400 రూపీస్. ఓకే, ఆల్ వెరైటీ శారీస్ ని హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్ లో మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞ శారీస్ కి మీరు విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు బ్లాక్ కలర్ శారీ వస్తుందండి. ఇదంతా మనకు డిఫరెంట్ గా ఏంటంటే మనకు రాజస్థానీ బొమ్మలు అనేవి మనకు డిఫరెంట్ గా డిజైన్ చేశారనమాట. దీంతో ఇది మనకు కంప్యూటర్ వర్క్ వస్తుంది అనమాట. ఈ కంప్యూటర్ వర్క్ అనేది అంతా కూడా రాజస్థానీ బొమ్మలు చేశారు. ఏంటంటే మనకు అంతా కూడా మల్టీ కలర్స్ తోటి మనకు గ్రీన్ అండ్ పింక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ అట్లా డిఫరెంట్ కలర్స్ తోటి మనకు డిజైన్ చేశారనమాట ఈ రాజస్థానీ బొమ్మలు. ఇదేంటంటే మనకు బార్డర్లు అంతా కూడా మనకి ఇలానే కంటిన్యూ అయిపోతూ వస్తాయండి. దీని బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు రా సిల్క్ బార్డర్ ఇచ్చేసి పింక్ కలర్ మీద, దానిపైన వచ్చేసి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ తోటి ఒక టెంపుల్ లైన్ అనేది
కంటిన్యూ అయిందండి. ఓకే, సో ఇలా 2 డిఫరెంట్ షేడ్స్ తో మనకి బార్డర్ తీసుకున్నారండి. శారీ మొత్తం కూడా పైనుంచి చూస్తుంటే కింద వరకు కంప్లీట్ గా ప్లెయిన్ గా వచ్చేసేసి ఈ బార్డర్స్ కి ఎక్స్టెన్షన్ లో మనకి ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా కూడా శారీ మనకి ప్లెయిన్ గా తీసుకున్నారు. ఓన్లీ కలర్ కాంబినేషన్ వల్లనే మనకి శారీ హైలైట్ అవుతూ ఉంటుంది. వచ్చేసి మళ్ళీ మనకు మిర్రర్ వర్క్ అనేది మనకి కింద మాత్రమే ఎక్కువగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అయితే ఇది త్రూ అవుట్ శారీ అంతా ఇలానే వస్తుందంటారా? పళ్ళ పాటుకు వచ్చినప్పటికి మళ్ళీ మనకు డిఫరెంట్ గా ఇస్తారండి. ఓకే, పళ్ళ పాటుకు వచ్చినప్పటికి మనకు కొంచెం హెవీగా వచ్చేస్తుంది. ఓకే, ఈ మిర్రర్ వర్క్ అనేది ఆల్ ఓవర్ గా ఇస్తారనమాట. పళ్ళు పాటలో చూస్తూ ఉంటే షోల్డర్ వర్క్ కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది ఆల్ ఓవర్ గా ఇచ్చినట్టు, అక్కడక్కడ కాకుండా మనకి ఆల్ ఓవర్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అవే డాల్స్ మనకి పళ్ళు వర్క్ కూడా కంటిన్యూ చేసి పళ్ళు దగ్గర కూడా మనకి 3 సైడెడ్ బార్డర్ ఇవ్వడమే కాకుండా పళ్ళులో కూడా ఒక సైడ్ కి ఏం చేశారంటే మనకి ఎక్స్టెన్షన్ లో మళ్ళీ ఇవే డాల్స్ ని కంటిన్యూ చేసినట్టుగా కూడా మనం చూడొచ్చండి. అయితే దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు బార్డర్ కి ఏదైతే పింక్ కలర్ యూస్ చేశారో అదే పింక్ కలర్ రా సిల్క్ లోనే తీసుకున్నారండి. కిందకి వచ్చేసరికల్లా శారీలో యూస్ చేసినటువంటి బార్డర్స్ ని యూస్ చేశారు. కాకపోతే మనకి బేస్ అంతా కూడా శారీలో బాడీ బ్లాక్ కలర్ వచ్చి కిందకి బార్డర్ పింక్ వచ్చింది కాబట్టి ఇక్కడ రివర్స్ చేశారనమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకు 2000 రూపీస్ పడుతుందండి. 2000 రూపీస్. కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మనకు మెజెంటా కలర్ శారీ వస్తుందండి. దీంట్లో ఏంటంటే మనకు గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తీసుకున్నారనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకు మల్టీ కలర్స్, బ్లూ అండ్ గ్రీన్ కలర్ అట్లా డిఫరెంట్ కలర్స్ తోటి డిజైన్ అనేది తీసుకున్నారు. పైన బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు ఒక ఫ్యాన్సీ బార్డర్ అనేది కంటిన్యూ చేసి దానిపైన నుంచి మళ్ళీ మనకు సిల్వర్ బార్డర్ ఇచ్చి దాంట్లో కూడా మనకి ఏంటంటే శారీ బేస్ కలర్ తోటి మనకు థ్రెడ్ వర్క్ అనేది లీవ్ లాగా డిజైన్ తీసుకున్నారు. ఓకే, మంచి లీఫ్ డిజైన్ అనేది ఇచ్చేసారండి. అందుకనే మనకి ఏంటంటే ఈ సిల్వర్ జరీ ఏదైతే యూజ్ చేశారో దానిలో నుంచి మళ్ళీ మనకి థ్రెడ్ వీవింగ్ లో ఈ ఫ్లవర్ ప్యాటర్న్, ఈ లీఫ్ ప్యాటర్న్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే శారీ బాడీలోని డిజైన్ కనుక చూస్తూ ఉంటే మనకి హెవీ లోటస్ ఇచ్చారు. లోటస్ అంతా కూడా ఫ్లవర్ అంతా కూడా మనకి బ్లూ కలర్ లో ఇచ్చి కింద స్టెమ్ అంతా కూడా మళ్ళీ మనకి గోల్డ్ కలర్ లో ఇచ్చారు. అవుట్ లైనింగ్ అంతా కూడా గోల్డ్ కలర్ తోటి తీసుకున్నారు. ఇదే మనకి వర్క్ త్రూ అవుట్ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కింద బార్డర్స్ వచ్చేసరికి కొంచెం వేరియేషన్ చూపిస్తున్నారు. పైన ఇచ్చినటువంటి బార్డర్స్ ని కింద కూడా కంటిన్యూ చేస్తూ దానికి ఎక్స్టెన్షన్ లోనే ఇంకొక గోల్డెన్ బార్డర్ లాగా తీసుకున్నారు. అది కూడా మనకి స్ట్రైట్ బార్డర్ లా కాకుండా టర్నింగ్ బార్డర్ లాగా ఇచ్చేసారు. మనకి కర్వ్స్ కూడా మనకి ఈ క్రీపర్స్ కూడా టర్న్ అవుతూ మనకి బ్లూ కలర్ లో ఇచ్చారు అనమాట. దీనికి పళ్ళు వచ్చేసి మళ్ళీ మనకు మొత్తం అంతా కూడా గోల్డ్ తోటి తీసుకుంటాం. కొంచెం టెంపుల్ డిజైన్ లాగా కనిపిస్తుంది. మనకి లీవ్స్ అనేవి ఎక్కువగా ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి వచ్చి చిన్న లేస్ అనేది కంటిన్యూ చేస్తారు. సన్నటి బార్డర్ అనేది ఇచ్చారు. కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2000 పడుతుందండి. ఇందులో మనకి చాలానే కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, ఆల్ వెరైటీ శారీస్ ని హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్ లో మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్ కి మీరు విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు ముంగా సిల్క్ వస్తుందండి. ఇదంతా కూడా మనకు క్రీమ్ కలర్ బేసిక్ మీద అన్ని సారీస్ కూడా మనకు క్రీమ్ కలర్ బేసిక్ మీద వచ్చేసి ఈ ఫ్లవర్స్ అనేవి మనకు డిఫరెంట్ కలర్స్ తోటి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే, సో చూస్తూ ఉంటే కింద కాడంతా కూడా మనకి మరూన్ కలర్ లో ఇచ్చేసేసి ఫ్లవర్ లాగా ఏదైతే తీసుకున్నారో దాని ఫిల్లింగ్ అంతా కూడా మనకి జెడ్ బ్లాక్ కలర్ తోటి హెవీగా ఇచ్చేసినట్టుగా మనం చూడొచ్చు. మళ్ళీ అవుట్ లైనింగ్ అంతా కూడా మరూన్ తోటి మనకి ఫిల్ చేశారు. అయితే శారీ పైనుంచి చూస్తూ ఉంటే అంతా కూడా ప్లెయిన్ గా వచ్చేసేసి కింద నుంచి చూస్తూ ఉంటే మనకి ఓన్లీ 2 వరుసల వరకు మాత్రమే మనకి ఈ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. కొంచెం గ్యాప్ ఇచ్చి మనకి తీసుకున్నారు. ఇంకా బార్డర్స్ దగ్గరికి వస్తూ ఉంటే బార్డర్స్ వచ్చేసి మనకి జూట్ లోనే ఇలాంటి బార్డర్స్ ఇచ్చారన్నమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి శారీ అంతా ఇలానే వచ్చేస్తుందండి. మనకు పళ్ళ పాటు నుంచి హెవీగా వచ్చేస్తాయి అనమాట. ఈ ఫ్లవర్స్ అనేవి పళ్ళలో హెవీగా వచ్చేస్తాయి. 3 సైడెడ్ బార్డర్ లాంటిది పళ్ళులో మనకి ఇచ్చారు. అలాగే ఈ ఫ్లవర్స్ కూడా మనం ఇందాక శారీ బాడీలో చూస్తుంటే ఓన్లీ 2 రోస్ లోనే ఇచ్చారు కదండి. పళ్ళులో వచ్చేసరికి మనకి
3 rows తీసుకున్నారు అనమాట. అంటే ఈ రెగ్యులర్ గా గ్యాప్ వదులుతూ మనకి 3 rows లో మనకి ఫ్లవర్స్ అంతా కూడా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ లేదైతే మనకు జూట్ యూస్ చేశారు. ఓకే, అదే జూట్ బ్లౌజ్ ని మనకి దీనికి కాంట్రాస్ట్ గా ఇచ్చినట్టుగా కూడా మనం తీసుకోవచ్చు. అయితే దీని కాస్ట్ ఎంత పడుతుంది? 1300 రూపీస్ పడుతుంది. 1300 రూపీస్. ఇది వచ్చేసి మనకు మస్టర్డ్ ఎల్లోలో ఇచ్చారండి. శారీ అంతా మొంగ కోట ఇచ్చి దాంట్లో కూడా మనకు సన్నటి లైన్స్ అనేది మనకు కంటిన్యూస్ షెల్ఫ్ చెక్స్ ఇచ్చేసారనమాట సేమ్. దీంట్లో వచ్చేసి ఈ ఫ్లవర్స్ అనేవి మనకు ఒక ట్రీ లాగా డిజైన్ తీసుకుని దాంట్లో కూడా మనకు చిన్న చిన్న డ్రాప్ లాగా డిజైన్ అనేది వచ్చింది. ట్రీ డిజైన్ మనకు చిన్న చిన్నగా ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి మనకు క్రీమ్ అండ్ గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చేసి మనకు గ్రీన్ అండ్ పింక్ కలర్, అట్లా ఆల్టర్నేట్ కలర్స్ తోటి ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకు విలేజ్ లో మనకు డిఫరెంట్ గా మనకు పొలాల్లో ఎలా అవుతాయి మనకు యాక్టివిటీస్ ఏమేమైతే జరుగుతుంటాయి అవన్నీ మనకి ఇక్కడ చూడొచ్చండి. ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీతో ఇచ్చారనమాట. అక్కడక్కడ మనకి హెవీ ఫిల్లింగ్ అనేది ఇచ్చేసారు. కొన్ని దగ్గరలో ఏమో లైట్ గా మనకి సింపుల్ గా ఉండే థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. కింద బార్డర్స్ వచ్చేసేసి ఒక ఫ్యాన్సీ బార్డర్ బ్లాక్ అండ్ కాపర్ కలర్ లో తీసుకున్నారు. అలాగే దానికి పైన అటాచ్ చేస్తూ మనకి ఒక రా సిల్క్ పింక్ కలర్ తో బార్డర్ ఇచ్చేసేసి పైపింగ్ అనేది మళ్ళీ మనకి గ్రీన్ కలర్ తో కంటిన్యూ చేశారు. అయితే ఇవే బార్డర్స్ మనకి శారీలో పళ్ళు దగ్గర నుంచి చూస్తూ ఉంటే కనుక ఆల్మోస్ట్ వేస్ట్ వరకు కూడా ఇవే బార్డర్స్ ని రెండో పక్క కూడా కంటిన్యూ చేశారండి. శారీలోని పళ్ళు పాటు చూస్తూ ఉంటే ఆల్ 3 sides కూడా మనకి ఇదే బార్డర్ కంటిన్యూ అవుతూ మనకి సింపుల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఓన్లీ పళ్ళు వరకు మాత్రమే మనకి ట్రీ బంచెస్ లాంటివి ఏవైతే ఇచ్చారో ఇవంతా కూడా మనకి హెవీగా బుటీస్ లాగా పళ్ళు అంతా కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దాం. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ బ్లౌజ్ ఇస్తారండి. పింక్ కలర్ ఇచ్చేసి హ్యాండ్స్ కి మాత్రం మనకు డిఫరెంట్ గా ఎల్లో కలర్, శారీ లేదైతే ఎల్లో కలర్ యూజ్ చేశారో అదే ఎల్లో కలర్ అనేది మనకి కంటిన్యూ చేస్తారు. ఓకే, సో ఇది మూంగా కోటా కదా ఈ సారీ వచ్చేసి. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2000 రూపీస్ పడుతుంది. ఇందులో మనకి 6 కలర్స్ అవైలబుల్. 6 కలర్స్ దాకా ఉన్నాయి. ఓకే, ఆల్ వెరైటీ సారీస్ ని హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్ లో మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞ సారీస్ కి మీరు విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు బ్లాక్ కలర్ బేసిక్ మీద అంతా కూడా మనకి ఏంటంటే ఇది బెనారస్ జూట్ తీసుకుంటారండి. దీని బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గ్రీన్ కలర్ బార్డర్ అనేది మనకు పైన గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చి దీంట్లో అంతా కూడా మనకు ఫిల్డింగ్ అంతా కూడా మనకు గోల్డ్ తోటి ఫిల్ చేశారు. దీంట్లో మనం శారీలో మిడిల్ లో చూసినట్లయితే ఒక లైన్ అంతా గోల్డ్ ఇచ్చి ఇంకో లైన్ అంతా మనకు కాపర్ అనేది కంటిన్యూగా మనకు ఆల్టర్నేట్ బాక్సెస్ అనేది డిజైన్ చేస్తారు. ఈ బాక్సెస్ కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా మనకు 3 బాక్సెస్ ఒకటి మనకు ఫిల్ చేసినట్టు లోటస్ మనకు ఒక ఫ్లవర్ లాగా డిజైన్ తీసుకున్నారు అనమాట. ఓకే, అదే కిందకి వచ్చేసరికి మనకి మళ్ళీ హెవీగా ఒక పింక్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు. పైనంతా కూడా మనకి సింపుల్ గా ఉండే గ్రీన్ బార్డర్ ఇచ్చి దాని లోపల గోల్డ్ ఫిల్లింగ్ ఇచ్చినట్టుగానే కిందంతా కూడా మళ్ళీ మనకి పింక్ కలర్ బార్డర్ తీసుకున్నారు. కొంచెం హెవీగా తీసుకున్నారు. దీనిలో కూడా ఏంటంటే టర్నింగ్ బార్డర్ లాగా అనమాట హెవీ డిజైన్స్ అనేది ఇందులో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. పళ్ళు వచ్చేసి మనకి సింపుల్ గా ఉండే స్ట్రైప్స్ హారిజాంటల్ స్ట్రైప్స్ వరకు మాత్రమే తీసుకున్నారు. అటు ఇటు గ్రీన్ కలర్ బార్డర్స్ తీసుకొని మధ్యలోకి వచ్చేసరికల్లా మనకి పింక్ కలర్ బార్డర్ ని హెవీగా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. సో ఇందులో కూడా మళ్ళీ మనకి బ్లౌజ్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారండి. అంటే శారీలో మనకి హారిజాంటల్ స్ట్రైప్స్ తో పాటు వర్టికల్ స్ట్రైప్స్ కూడా ఇచ్చారు కదా, అలా కాకుండా బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి సింపుల్ గా ఉండే హారిజాంటల్ స్ట్రైప్స్ ఇచ్చేసారు. హెవీ బూటీస్ లాంటివి ఏమీ లేకుండా చాలా సింపుల్ గా ఇచ్చారు అనమాట. పైన చూస్తూ ఉంటే ఒక చిన్న గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చి కిందకి వచ్చేసరికి అలా హెవీగా ఉండే ఒక పింక్ కలర్ బార్డర్ కూడా ఇచ్చారు. కాస్ట్ వచ్చేసి మనకి 2800 రూపీస్ పడుతుంది. 2800 రూపీస్. ఇది వచ్చేసి మనకి ఇంక్ బ్లూ లో తీసుకుంటండి. ఇది వచ్చేసి మనకి అంతా కూడా నెట్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఈ శారీ చూస్తున్నారు కదండి, ఈ శారీ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్నంతా కూడా ఫ్రిల్స్ పార్ట్ అనమాట. సో పైనంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చేసారు. సాఫ్ట్ నెట్, జీరో నెట్ తీసుకున్నారండి. అయితే దీనిలోనే మనం హెవీగా వర్క్ చూడొచ్చు. జనరల్ గా ఇలాంటి వర్క్ అంతా కూడా మనం ఘాగ్రా స్టైల్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. ఘాగ్రా మీద మనకి లోపలంతా కూడా నెట్ ఇచ్చేసి హెవీగా ఇలాంటి దీపం డిజైన్ కానీ లేదంటే ఈ రైజింగ్ ప్యాటర్న్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మనం ఘాగ్రాస్ లో చూస్తూ ఉంటాం కదా. ఎగ్జాక్ట్ గా అదే ప్యాటర్న్ ని మనకి శారీలో ఇచ్చినట్టుగా చూడొచ్చండి. దీనిలో కూడా మనకి నంబర్ ఆఫ్ బార్డర్స్ తోటి కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం నీస్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే గోల్డ్ కలర్ తోటి మనకి వర్క్ అంతా వచ్చేసేసి అక్కడక్కడ పర్ల్ వర్క్ అనేది ఇచ్చినట్టుగా చూడొచ్చు. అంటే ఆల్టర్నేట్ గా దీనిలో కర్దానా బీట్స్ తో ఎక్కడైతే ఇచ్చారో దానిలో పక్కన బూటీలో వచ్చేసి మనకి పర్ల్ ఫిల్లింగ్ అనేది ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్ లో ఒక రో లాగా మనకి డిజైన్ అంతా కూడా వస్తుంది. కిందకు వచ్చేసరికల్లా ఇందాక మనం చూసినట్టు క్రోషియా వర్క్ అనేది ఏదైతే ఉంటుందో దాంతో మనకి ఈ ఎంబ్రాయిడరీ అంతా కూడా జరిగిందండి. అక్కడక్కడ మళ్ళీ మనకి హనీ కలర్ స్టోన్స్ అనేవి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. కిందకు వచ్చేసరికి ఇంకొక క్రీపర్ డిజైన్ ఇచ్చారనమాట. క్రీపర్స్ అలాగే ఫ్లవర్స్ కనిపిస్తూ మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ తో ఇచ్చేసారు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఈ
ఈ క్రోషే ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది ఇంకొక బార్డర్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. సో ఇట్లా మల్టీ బార్డర్స్ అనేది ఇందులో మనకి అటాచ్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో పళ్ళు అండ్ షోల్డర్ దగ్గరకు వచ్చేసరికల్లా మనకి ఈ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు అనమాట. దీనిలో కూడా ఒక బూటీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ లో ఇచ్చారు, ఇంకొకటి ఏమో సెల్ఫ్ కలర్ లోనే ఒక బూటీ ఇచ్చేసారు. ఈ గోల్డ్ కలర్ బూటీ వచ్చిన దగ్గర అంతా కూడా హైలైట్స్ మళ్ళీ మనకి ఈ స్టోన్ వర్క్ అనేది కనిపిస్తూ సెల్ఫ్ కలర్ తోటి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఏదైతే మనకి బూటీ కనిపిస్తుందో చాలా సింపుల్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందాక మనం చూసినటువంటి బార్డర్స్ ని మనకి రెండు పక్కల పళ్ళు అండ్ షోల్డర్ లో మొత్తం కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. మనం ఇలాంటి నెటెడ్ సారీస్ ఏమైనా తీసుకున్నప్పుడు ఎలాగా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి సాటిన్ పెట్టికోట్ కూడా మనకి ఇచ్చేసారండి, లైనింగ్ ఇచ్చేసారు. బ్లౌజ్ మళ్ళీ మనకి జూట్ బ్లౌజ్ తోటి మనకి కంటిన్యూ చేస్తారండి బ్లూ కలర్ మీద. హ్యాండ్స్ కి వచ్చి సేమ్ బార్డర్ కంటిన్యూ అయిపోతుంది. ఓకే, స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి శారీలో ఇచ్చినటువంటి బార్డర్స్ ని దీనిలో కూడా కంటిన్యూ చేశారు. అయితే ఇంత గ్రాండ్ గా రిచ్ గా కనిపిస్తుంది కదా, ఈ శారీ మనకి ఎంత కాస్ట్ పడుతుంది? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 6,500 రూపీస్ పడుతుంది. 6,500 రూపీస్ దాకా పడుతుంది. నైస్. ఆల్ వెరైటీ శారీస్ ని హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్ లో మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞ శారీస్ కి మీరు విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ శారీ వస్తుందండి. ప్యారెట్ గ్రీన్ మీద వచ్చేసి మళ్ళీ మనకు ఈ బార్డర్ అనేది మనకు 2 సైడ్స్ కంటిన్యూ అయిపోతుంది. మనకు స్టార్టింగ్ నుంచి మనకు 2 బార్డర్స్ అనేది కంటిన్యూ అయిపోతుంది. ఇది కూడా ఏంటంటే మనకు చెక్స్ ప్యాటర్న్ లా తీసుకున్నారండి. ఒకటి వచ్చేసి మనకు పింక్ కలర్, ఇంకోటి గోల్డ్, ఇంకోటి బ్లూ, అట్లా ఆల్టర్నేట్ కలర్స్ తోటి మనకు మల్టీ కలర్ చెక్స్ తోటి మనకి బార్డర్స్ ని డిజైన్ చేశారండి. రెండు పక్కల కూడా మనకి ఇవే బార్డర్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ బార్డర్ ఫినిషింగ్ వచ్చేసరికల్లా మళ్ళీ మనకి గోల్డెన్ బార్డర్ అనేది రెండు పక్కల కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇంకా శారీ బాడీలో చూస్తూ ఉంటే మేజర్ గా వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ ఈ రెండు షేడ్స్ ఎక్కువగా తీసుకొని మనకి బూటీస్ ని ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేసినట్టుగా చూడొచ్చండి. శారీ అంతా కూడా మళ్ళీ మనకి చందేరి ఫ్యాబ్రిక్ లోనే తీసుకున్నారు. అయితే ఫ్యాబ్రిక్ మొత్తం మీద కూడా మనకి ఆల్ ఓవర్ ఇదే బూటీస్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయండి. ఇది అంటే త్రూ అవుట్ ఒకటే శారీ త్రూ అవుట్ శారీ అంతా ఒకటే ఇలా వచ్చేస్తుందండి. ఓకే, పళ్ళు వచ్చేసి మళ్ళీ మనకు డిఫరెంట్ కలర్ తోటి మనకు. ఓకే, అయితే పళ్ళులో వచ్చేసి ఒక డిఫరెంట్ పింక్ షేడ్ అనేది తీసుకున్నారండి. కల్నేతలో వచ్చిన పింక్ షేడ్ ఒకటి తీసుకున్నారు. దీనికి కూడా అటు ఇటు చూస్తూ ఉంటే మల్టీ కలర్ బార్డర్స్ ఇచ్చారనమాట. ఇందాక ఏవైతే చెక్స్ లో తీసుకున్నారో మనకి సింపుల్ గా ఉండే స్ట్రైప్స్ లో తీసుకున్నారు. హెవీగా మల్టీ కలర్ బార్డర్స్ అనేవి రెండు పక్కల కూడా ఇచ్చి మధ్యలో అంతా కూడా బేస్ వచ్చేసి నార్మల్ పింక్ కలర్ తీసుకొని దీనిలోనే ఒక్కొక్క బూటీ గోల్డెన్ సిల్వర్ కలర్ లో ఆల్టర్నేట్ గా మనకి హెవీగా ఉన్నవి తీసుకున్నట్టుగా మనం చూడొచ్చండి. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసిందండి. రన్నింగ్ కలర్ లోనే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారనమాట. సింపుల్ గా ఉండే గ్రీన్ కలర్ తోటి మనకి మళ్ళీ మల్టీ కలర్ బార్డర్స్ తోటి చెక్స్ తోటి మనకి బార్డర్స్ అనేవి శారీలో ఎలా డిజైన్ చేశారు, బ్లౌజ్ కూడా అలాగే కంటిన్యూ చేశారు. అయితే దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2,800 రూపీస్ పడుతుందండి. 2,800 రూపీస్. ఇది వచ్చేసి మనకు ప్యూర్ జార్జెట్ ఇస్తారండి. ఇదేంటంటే మనకు లెమన్ ఎల్లో కలర్ లో తీసుకున్నారనమాట ఈ శారీ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకు బార్డర్ చూసినట్లయితే బ్లాక్ అండ్ మెరూన్ కలర్ బేస్ మీద తీసుకున్నారు. సో ఇందులోనే బ్లాక్ బేస్ మీదనే మనకి రెండు డిఫరెంట్ బార్డర్స్ కనిపిస్తున్నాయండి. ఒకటి వచ్చేసి మనకి ఫ్యాన్సీ బార్డర్ అంతా కూడా ఈ కుందన్ స్టోన్ వర్క్ లో కనిపిస్తుంది. పైన అంతా కూడా కొంచెం యాంటిక్ షేడ్ లో కొంచెం డల్ ఫినిషింగ్ లో ఉండే వేవ్స్ డిజైన్ లో ఉన్న ఇంకొక బార్డర్ తీసుకున్నారు. దానికి కూడా ఎడ్జింగ్ లో వచ్చేసి మనకి ఒక టెంపుల్ డిజైన్ లాగా ఇచ్చారనమాట. మిగతా అంతా కూడా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారు. దీని మీదనే మనకి కొంచెం చికెన్ కారీ వర్క్ లాగా కనిపిస్తూ ఉంటుంది. పైనుంచి అంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చేసేసి హాఫ్ దగ్గర నుంచి కూడా మళ్ళీ మనకి ఈచ్ బూటీలో కూడా ఒక ఎల్లో కలర్ స్టోన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే మనం పళ్ళులో చూస్తూ ఉంటే ఆల్ ఓవర్ ఈ స్టోన్ వర్క్ తోటి కంటిన్యూ చేశారు. కింద యూజ్ చేసినటువంటి బార్డర్స్ ని మనకి పైకి
నెక్ కూడా ఇచ్చేసి కొంచెం హెవీ బార్డర్స్ లాగా మనకి దీన్ని డిజైన్ చేసి ఆల్ 3 సైడ్స్ మనకి ఇదే బార్డర్ తోటి ఇచ్చేసారు. మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దామా. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకి మెరూన్ కలర్ బ్లౌజ్ ఇస్తారండి. ఇది వచ్చేసి మనకి రా సిల్క్ మీద ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ తీసుకొని బార్డర్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా కంటిన్యూ అయిపోయింది అనమాట. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటే? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2800 రూపీస్ పడుతుంది. 2800 రూపీస్. ఓకే. అండ్ దీనిలోనే మనకి 4 డిఫరెంట్ కలర్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ శారీ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి ఆరగంజి మీద మనకి ఇప్పుడు ప్రింటెడ్ అనేది మనకి బ్లాక్ ప్రింట్స్ లాగా డిజైన్ తీసుకుంటున్నారు. సో పైన మనకి 3 డిఫరెంట్ బార్డర్స్ ఏవైతే ఇచ్చారో ఇవే బార్డర్స్ మనకి రెండో పక్క కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారండి. ఇక శారీలోని బాడీ పార్ట్ చూస్తూ ఉంటే కనుక దీని లోపల మనకి ఈ యాష్ కలర్ ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకున్నారో అదే మనకి సింపుల్ గా చెక్స్ లో సెల్ఫ్ చెక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి దాన్ని అంతా కూడా డామినేట్ చేస్తూ మనకి మల్టీ కలర్ లో ఫ్లవర్స్ అనేవి బంచెస్ లాగా ఇచ్చినట్టుగా చూడొచ్చు అండి. ఇదంతా కూడా బ్లాక్ ప్రింటింగ్ జరిగినట్టుగా మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ అండ్ yellow ఈ 3 షేడ్స్ తోటి స్లాంట్ లైన్స్ లాగా మనకి డిజైన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుందండి. ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారనమాట. సో పళ్ళులో మనకి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి. ఇవే డిజైన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండే బార్డర్స్ 2-3 డిఫరెంట్ బార్డర్స్ తీసుకున్నారు. మధ్యలో అంతా కూడా మనకి రెడ్ కలర్ బార్డర్ బేస్ గా తీసుకొని దీని మీదనే మనకి క్రీపర్ డిజైన్ అంతా కూడా బ్లూ కలర్ షేడ్ లో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అండి. అండ్ yellow షేడ్ తో కనిపిస్తూ గ్రీన్ కలర్ ఈ కలర్స్ అన్ని యూజ్ చేస్తూ మనకి డిఫరెంట్ బార్డర్స్ అనేవి మనకి శారీలో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు చూద్దామా. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకి యాష్ కలర్ తోటి మనకు స్టాండింగ్ లైన్స్ అనేది కంటిన్యూ చేస్తారండి. మొత్తం అంతా కూడా మనకి యాష్ మీదే శారీలో యూజ్ చేసినటువంటి బార్డర్స్ ని అటు ఇటు కూడా ఇచ్చేసినట్టుగా మనం చూడొచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపీస్ పడుతుంది. ఇందులో మనకి చాలానే కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే. ఆల్ వెరైటీ శారీస్ ని హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్ లో మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞ శారీస్ కి మీరు విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు రాణి పింక్ శారీ వస్తుందండి. ఇదంతా మనకు వికెట్ పట్టులోనే తీసుకుంటారు అనమాట. పైన చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డ్ బార్డర్ అనేది చిన్న గోల్డ్ బార్డర్ ఇచ్చి అవుట్లైన్ అంతా కూడా మనకు బ్లూ కలర్ అనేది ఇచ్చారు. ఈ వికెట్ పట్టు ఏంటంటే మనకు చాలా సాఫ్ట్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ వచ్చేస్తుంది అనమాట శారీ. దీంట్లో మనం చూసినట్లయితే గ్రీన్ కలర్ తోటి మనకు ఒక మ్యాంగో డిజైన్ తీసుకుని దాంట్లో వచ్చేసి మనకు సైడ్స్ కి మనకు ఒక లీవ్ లాగా డిజైన్ తీసుకున్నారనమాట. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చేసి గోల్డ్ కలర్, ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ తోటి మనకు శారీలు అంతా ఫ్లవర్స్ అనేది కంటిన్యూ అవుతాయి. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ కింద బార్డర్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి. అంటే కడ్డీ బార్డర్ ని మనకి ఎడ్జ్ కి ఇవ్వకుండా కడ్డీ బార్డర్ ని పైకి చేసి కిందంతా కూడా మళ్ళీ మనకి ఇంకొక సెల్ఫ్ కలర్ లోనే ఇంకొక బార్డర్ కంటిన్యూ చేశారు. దీని మీద కూడా ఇదే జామ్దాని వీవింగ్ లో మనకి ఈ లోటస్ ఫ్లవర్స్ అలాగే క్రీపర్స్ అనేవి టర్నింగ్ డిజైన్ లాగా ఇస్తూ మధ్యలో ఫిల్లింగ్ అంతా కూడా మళ్ళీ మనకి గోల్డ్ కలర్ తో ఇస్తున్నట్టుగా మనం చూడొచ్చు శారీ మొత్తంలో కూడా. ఇప్పుడు పళ్ళు పార్ట్ చూస్తూ ఉంటే పళ్ళు వచ్చేసి ఒక కాంట్రాస్ట్ కలర్ లో తీసుకున్నారండి. ఇంక్ బ్లూ షేడ్ లో హెవీగా తీసుకున్నారనమాట పళ్ళు అంతా కూడా. దీనిలో కూడా మళ్ళీ మనకి బార్డర్ కలర్ దగ్గరకు వచ్చేసరికల్లా డార్క్ గోల్డ్ కలర్ లో కాకుండా కొంచెం యాంటిక్ షేడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనకి. యాంటిక్ గోల్డ్ లో తీసుకున్నారు. అలాగే ఈ హెవీగా ఉండే ఫ్లవర్ మోటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకొక కాంట్రాస్ట్ షేడ్ అనమాట, గ్రీన్ షేడ్ లో తీసుకున్నారు. సో టోటల్ గా శారీలో మనం 3-4 డిఫరెంట్ షేడ్స్ అనేవి చూడొచ్చు అండి. కిందకి వచ్చేసరికల్లా కొంచెం ఓన్లీ లీఫీ డిజైన్ వరకు మాత్రమే మనకి 2 బార్డర్స్ లాగా యూజ్ చేసి దాని లోపలంతా కూడా ఈ యాంటిక్ షేడ్ లోనే మనకి లీఫ్ డిజైన్ అంతా కూడా తీసుకున్నట్టుగా చూడొచ్చు. మరి దీనికి బ్లౌజ్ కూడా బ్లూ కలర్ లోనే బ్లూ కలర్ లోనే వస్తుందండి. శారీలో కూడా అటు ఇటు మనకి బార్డర్స్ ని ఎలా అయితే యూజ్ చేశారో దీనిలో కూడా అలాంటి బార్డర్స్ యూజ్ చేసినట్టుగా చూడొచ్చు. అయితే శారీలో అంతా కూడా మనకి ప్యూర్ గోల్డ్ షేడ్ లో కనిపిస్తూ ఉంటుంది. దీనిలోకి వచ్చేసరికి యాంటిక్ తీసుకున్నాను అనమాట బ్లౌజ్ పీస్ లో. ఈ శారీ మనకి ఎంత కాస్ట్ పడుతుంది? ఈ శారీ వచ్చేసి మనకి 7800 రూపీస్ వస్తుందండి. 7800 రూపీస్. ఓకే. ఎలాగో పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసింది కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ పట్టు శారీస్ కూడా ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాము. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ శారీ తీసుకుంటారండి. ఇది వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ స్వర్ణధార పట్టు వస్తుంది అనమాట. దీని బార్డర్ చూసినట్లయితే మనకు కడ్డీ బార్డర్ చిన్నది, పైన మనకు చిన్న కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. శారీలు అంతా కూడా మనకు డిఫరెంట్ ఈ జరీ వీవింగ్ తో వచ్చినప్పుడల్లా మనకి అక్కడక్కడ ఫ్లవర్స్ అంతా కూడా మనకి సిల్వర్ లో ఇచ్చేసి క్రీపర్ డిజైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ లో ఇచ్చారు. అలాగే మళ్ళీ చూస్తూ ఉంటే కనుక కొంచెం డిఫరెంట్ డిజైన్ చేంజ్ అయినప్పుడల్లా మళ్ళీ మనకి ఈ ఫ్లవర్ అంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ లో తీసుకున్నారండి. ఇదంతా కూడా మనకి బ్లూ కలర్ లో కనిపిస్తుంది అనమాట. సో బ్లూ, గోల్డ్ అండ్ సిల్వర్ ఇలా 3 షేడ్స్ తోటి మనకి బాడీలోని డిజైన్ అంతా కూడా ఇచ్చినట్టుగా చూడొచ్చు. కిందకు వచ్చిన బార్డర్స్ దగ్గరికి వస్తే పైన ఇచ్చినటువంటి ఒక గోల్డెన్ బార్డరే కాకుండా దానికి ఎక్స్టెన్షన్ లో మళ్ళీ ఒక సిల్వర్ బార్డర్ కూడా ఇచ్చారు. అయితే బార్డర్స్ ని ఎక్కడ డిమార్కేట్ చేయట్లేదండి, ఓన్లీ కడ్డీ బార్డర్ వరకు ఇవ్వడమే. కానీ మనకి శారీలో ఎలాంటి డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుందో బాడీలో అదే డిజైన్ మనకి బార్డర్స్ వరకు కూడా కంటిన్యూ చేసినట్టుగా మనం చూడొచ్చు. సేమ్ అదే డిజైన్ మళ్ళీ మనకి కింద బార్డర్స్ లో కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు పళ్ళు పాటలో చూస్తూ ఉంటే పళ్ళు పాటలో మనకి ఒక బ్లూ గ్రీన్ మిక్స్డ్ షేడ్ లాగా తీసుకున్నారు. మనకి శారీలో ఎక్కడైతే మనకి బంచెస్ వచ్చాయో అదే కలర్స్ తోటి మనకి పళ్ళు అనేది కంటిన్యూ చేశారనమాట. ఓకే. పళ్ళులో వచ్చేసి హెవీగా ఉండే మోటివ్స్ ని ఇక్కడ తీసుకున్నట్టుగా చూడొచ్చండి. మళ్ళీ దానిలోనే మళ్ళీ మనకి ఇంకొక బ్రౌన్ షేడ్ అండ్ బ్రిక్ షేడ్ లో కనిపించే ఒక
డిజైన్ ఒక థ్రెడ్ కలర్ తీసుకొని మనకి ఈ ప్యాటర్న్లో డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు. అదే మనం పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా మనకి సిల్వర్ బార్డర్ అలాగే గోల్డెన్ బార్డర్ కడ్డీ బార్డర్ మనకి క్లియర్గా స్టాండ్ అవుట్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంటుంది. శారీలో వచ్చేసి మనకి డిజైన్తో పాటు వచ్చింది కాబట్టి మైల్డ్గా కనిపిస్తున్నాయి. అదే మనకి పళ్ళులో చూస్తూ ఉంటే ఇవి ఎలివేట్ అవుతూ మనకి కనిపిస్తూ ఉంటాయండి. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళులానే కలర్. ఓకే, పళ్ళులో ఏ షేడ్ అయితే తీసుకున్నారో అదే షేడ్ తోటి మనకి ప్లెయిన్ గా బ్లౌజ్ అనేది ఇచ్చేసినట్టుగా మనం చూడొచ్చు అండి. కావాలంటే మనం ఇది త్రూ అవుట్ మనకి థ్రెడ్ వర్క్ తో వచ్చింది కాబట్టి కావాలంటే కనుక మిర్రర్ వర్క్ కానీ స్టోన్ వర్క్ కానీ చేయించుకోవాలనుకుంటే కనుక మనం హైలైట్ చేసుకోవచ్చు బ్లౌజ్ ని. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 10,500 పడుతుందండి. 10,500 రూపీస్ దాకా పడుతుంది. మరి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ని మాకు మా వ్యూయర్స్ అందరికీ చాలా చక్కగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదండి ఈనాటి కలెక్షన్ని. మీకు చాలా నచ్చినట్టుంది కదా. ఇదండి ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మరింత డిఫరెంట్ కలెక్షన్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.